మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. అందరూ మోకాళ్ళ మీదకి రావాలి. పిల్లలు మోకరించు, కింద కూర్చో. రెడీ వన్ అనగానే ఏం చేయాలి? చేతులు ఇట్లా పెట్టుకోవాలి. అక్కని చూడండి. అందరూ మోకరించు, కళ్ళు మూసుకోండి. అందరూ 3 కళ్ళు మూయలేదు ఇంకా ఎవరు. కళ్ళు మూసుకోవాలి. ప్రేమలిగిన మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీ ప్రియకుమారుడు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశక్తులను బట్టి ఉదయకాల సమయంలో ప్రభు నాయన తండ్రి, మీరు ఏ విధంగా ఏ విషయ కొరకై నన్ను మిమ్మల్ని దాసుని నడిపించిన విధానం అంతని బట్టి దేవానికి స్తోత్రం చెల్లిస్తూ వస్తుంటున్నాం. ఇక్కడ నాయన తండ్రి 2 రోజులుగా మీరు జరుగుతున్నటువంటి పరీక్షలు ఎంతగానో సహాయపడుతూ వచ్చినారు. ఈ 3వ రోజు పరీక్షలు కూడా మీరే సహాయం చేసి మీ సన్నిధి కూడా మాకు తోడుగా ఉంచండి. లెసన్ చెప్తున్నటువంటి నాకు కూడా మీరు తోడుగా ఉండి, నా నోటికి తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభుని అక్కల కొలది నన్ను వాడుకోమని యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మీకు అందరికీ అబ్రహాం గురించి తెలుసా పిల్లలు? ఏం తెలుసు? అబ్రహాం గురించి మీకు ఏం తెలుసు? ఏం తెలుసు నీకు? తెలుసా? అయితే అబ్రహాం గురించి ఈరోజు మనం లెసన్ తిందాం. ఓకేనా? మీరందరు జాగ్రత్తగా వినాలి. అందరు చేతులు కట్టుకోండి. అల్లరి చేయొద్దు, ఎవరు అల్లరి చేయొద్దు. మంచిగా కూర్చోవాలా. ఆదికాండము 12వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు చూసుకుందాం. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశంలోకి వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించి వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహాం వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాహాం ఆరాము నుండి బయలుదేరినప్పుడు 70 ఏండ్ల ఈడు గలవాడు. అబ్రాహాము తన భార్య అయిన శారైని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారాన్లోను తాను వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనాను దేశంలోకి వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశంలోకి వచ్చిరి. అప్పుడు అబ్రహాము షెకెమునందలి ఒక స్థలము దాకా దేశ సంచారం చేసి మోరే దగ్గరున్న సింధూర వృక్షం వద్దకు చేరును. అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసించిరి. దేవుడు అబ్రహాంతో మాట్లాడినప్పుడు, అబ్రహాము ఒక దేశంలో ఉన్నప్పుడు దేవుడు నువ్వు ఈ దేశం నుండి విడిచి వెళ్ళమన్నప్పుడు అబ్రహాం ఏం చేస్తున్నాడు? దేవుడి మాట విన్నాడా వినలేదా? విన్నాడా? విని మొత్తం వాళ్ళ బంధువులని, వాళ్ళ మొత్తం ఆస్తిని అంటే వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు కదా. మరి మీరు దేవుడి మాట వింటారు ఎప్పుడైనా? దేవుడు ఈ పని చేయొద్దంటే మీరు చేస్తారు కదా. అల్లరి చేయొద్దంటే చేస్తారు, ఎదుటి వాళ్ళని కొట్టొద్దంటే కొడతారు. కానీ అబ్రహాం ఆ విధంగా చేశాడా? అబ్రహాం ఎప్పుడు ఎవరి మాట వింటూ వచ్చాడు? యేసయ్య మాట వింటూ వచ్చాడు. యేసయ్య మాట వినడం వల్ల అబ్రహాంను దేవుడు ఏం చేశాడు? అబ్రహాంకి దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. అబ్రహాము ప్రతి విషయంలో దేవుడు మాట విన్నాడు. దేవుడా, నాకు ఇంత ఆస్తి ఉంది, ఇక్కడ నాకు ఇంత ఫెసిలిటీస్, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, ఇక్కడ నాకు మంచి ఇల్లు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, నేను ఇక్కడ నుంచి వదిలి వెళ్ళను, నువ్వు చూపించే దేశం ఏంటిదో కూడా నాకు తెలీదు, ఆ మార్గం ఏంటో నాకు తెలీదు, నేను వెళ్ళనన్నాడా? అనలేదు. ఒకటి మాటతోటి నీ ఈ దేశం నుండి విడిచి వెళ్ళు, లేచి నీ దేశం నుండి, బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరమన్న వెంటనే దేవుడా నేను వెళ్ళనన్నాడా? ఏమనలేదు. ఒకటే మాటతో దేవాన్ని చిత్తమని చెప్పాడు కదా. మీరైతే హాస్టల్కి వెళ్ళమంటే వెళ్తారా? వెళ్తారా? లేదు మమ్మీ ఈ రోజు కాదు, నేను రేపు వెళ్తానంటారు కదా. ఎన్నో సాకులు చెప్తారు. మీ మమ్మీ మాట కానీ, మీ డాడీ మాట, మీ పేరెంట్స్ మాట ఎవరి మాట అయినా వింటారా? స్కూల్లో టీచర్ మాట కానీ వింటారా మీరు ఎవరైనా? ఎవరి మాట విన్నారు కదా. వింటారా? ఎంతమంది వింటారు? మీరందరూ వింటారు అంటే మిగతా వాళ్ళు వినరా పిల్లలు? అబ్రహాం జీవితంలో మనం చూసినట్టయితే దేవుడు ఏ విధంగా చెప్తే ఆ విధంగా కనాను దేశంలోకి తన సమస్తాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. తన భార్యతో పాటు తన ఆస్తిని అంతటిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఒక సింధూర వృక్షం కింద ఒక దేవునికి ఒక బలిపీఠంను కూడా కడుతూ వచ్చాడు. తన జీవితంలో అబ్రహాము దేవుణ్ణి ఎంతగానో ఏం చేశాడు? ఆరాధించాడు. దేవుని మాటకి ఏమవుతూ వచ్చినాడు? లోబడుతూ వచ్చినాడు. మీరు ఆరాధిస్తారా దేవుణ్ణి ఎప్పుడైనా? ఏమని ఆరాధిస్తారు?
ఏమని ఆరాధిస్తారు? దేవుణ్ణి ఎప్పుడు మీరు ఆరాధించరా? సండే స్కూల్కి వెళ్ళారా మీరందరూ? వెళ్ళరా? సండే స్కూల్కి వెళ్ళారా? వెళ్తారా? మీరు సండే స్కూల్లో సాంగ్స్ అన్ని నేర్చుకుంటారా? అప్పుడు దేవుడానికి ఎప్పుడైనా కొత్త డ్రెస్ కొనిస్తే థ్యాంక్ యూ లార్డ్ అని అంటే దేవుడా థ్యాంక్ యూ అని మీరు ఎప్పుడైనా చెప్పారా దేవునికి? మమ్మీకి చెప్తారా? థ్యాంక్స్ చెప్తారా మమ్మీకి? మమ్మీ డాడీకి థ్యాంక్స్ చెప్తారా? మీ ఫ్రెండ్స్ ఏదైనా చాక్లెట్ కొనిస్తే థ్యాంక్స్ అని చెప్తారా? కొంతమంది తల ఊపట్లు అంటే మీరు దేనికి రెస్పాండ్ అవ్వరు కదా, అయితే చెప్పరు లేదా చెప్పకుండా ఉండరు. కాబట్టి చెప్తారా మమ్మీకి? అట్లనే మన జీవితంలో మీకు ఏం చేసినా కూడా మొదట ఎవరిని అడగాల మీరు? మీ తల్లిని కాకుండా తండ్రిని కాకుండా మొదట ఎవరిని మనం అడగాలి? మన జీవితంలో ఏమైనా కావాలంటే దేవుణ్ణి అడగాలి. దేవుడైతే తప్పకుండా ఇస్తాడు. దేవుని పోయి నమ్మకం ఉంచి మనం ప్రార్థించినప్పుడు నీకు చాక్లెట్ కావాలంటే, నీకు బుక్ కావాలంటే, నీకు ఏం కావాలంటే దేవుడు అది ఇస్తాడు. మరి మీరు అందరు ఫస్ట్ ఇక్కడ నుంచి ఎప్పుడైనా కూడా ఫస్ట్ మీ పేరెంట్స్ని అడుగుతారా దేవుణ్ణి అడుగుతారా? దేవుడా నాకు ఇది కావాలి, నీవే నాకు సహాయం చేయమని దేవుని ప్రార్థించాలి. అబ్రహాం కూడా ఆ విధంగా తన విషయంలో తన ప్రతి జీవితంలో కూడా ఎవరిపై ఆధారపడుతూ వచ్చినాడు? దేవుని పైన ఆధారపడుతూ వచ్చాడు కదా. దేవుని మాట వింటూ వచ్చినాడు, దేవునికి లోబడుతూ వచ్చినాడు. మన జీవితంలో కూడా మనం ఏ విధంగా ఉండాలా? మంచి పిల్లలంగా ఉండాలా. దేవుడు చెప్పే మాటలు వినాలా, తల్లిదండ్రులు చెప్పే మాటలు వినాలా. తల్లిదండ్రులు చెప్పే మాటలు వినకుండా, స్కూల్లో టీచర్ చెప్పిన మాటలు వినకుండా ఉంటే ఏం చేస్తాడు? మీకు చదువు వస్తుందా? స్కూల్లో తల్లిదండ్రులు చెప్పిన మాట వినకపోతే, లోబడకపోతే దేవుడు ఏం చేస్తాడు? దేవుడు కొడతాడు కదా. కాబట్టి అబ్రహాం ఏ విధంగా అన్నిటిని వదిలిపెట్టి వెళ్ళినాడు. దేవుడు కూడా ఎప్పుడైతే నీ జీవితంలో ఈ ఫ్రెండ్షిప్ వద్దు, నువ్వు వాళ్ళని కొట్టొద్దు, నువ్వు వాళ్ళని తిట్టొద్దు అన్నప్పుడు నువ్వు కూడా ఏం చేయాలా? కొట్టొద్దు, తిట్టొద్దు. నువ్వెవరి మాట వినాలా? దేవుని మాట వింటే దేవుడు ఏం చేస్తాడు? మనల్ని ఆశీర్వదిస్తాడు. అంతేకాకుండా దేవుడు అబ్రహాంను ఏ విధంగా ఆశీర్వదించాడు తెలుసా? అబ్రహాం దేవుడు మాట విన్నప్పుడు దేవుడు తనకు కొన్ని ఆశీర్వాదాలను ఇస్తూ వచ్చినాడు. ఏమన్నాడంటే, అబ్రహాంను ఆశీర్వదించే వారిని తాను ఆశీర్వదిస్తాను, అతనికి కీడు చేసే వారికి తాను కీడు చేస్తానని దేవుడు చెప్పాడు. అయితే అబ్రహాము దేవుడు మాట ఎంతో విన్నాడు కదా, దేవునిపై అన్ని విషయంలో విశ్వాసం ఉంచాడు కదా. ఎప్పటి వరకు? ఇస్సాకు పుట్టేంత వరకు కూడా. అప్పటికి అబ్రహాంకి ఎన్ని సంవత్సరాలు? వెరీ గుడ్, 100 years. 100 years లో మరి దేవుడు నాకు చెప్పాడు, ఇంకా అవ్వట్లేదు, నేను ఇంకా దేవునిపై విశ్వాసం ఉంచాను అనుకున్నాడా? మనమైతే ఏం చేస్తాం? ఇప్పుడు మమ్మీ డ్రెస్ ఏదైనా కొనిస్తా అనుకో, అబ్బా మమ్మీ ఈరోజు కొనిస్తా అన్నది కదా, ఇంకా 1 week అవుతుంది నాకు అసలు డ్రెస్ కొనివ్వలేదు, నేను నమ్మను మమ్మీని ఇంకొకసారి అనుకుంటాం కదా. కానీ దేవుడు అబ్రహాం అయితే ఆ విధంగా అనుకున్నాడా? దేవునిపై పూర్తి విశ్వాసం ఉంచాడు. కాబట్టి దేవుడు అబ్రహాంని ఏ విధంగా ఆశీర్వదించాడంటే, అబ్రహాం ఎవరినైతే ఆశీర్వదిస్తాడో వాళ్ళందరికీ ఆశీర్వాదకరంగా ఉంటాడంట. ఎవరినైతే శపిస్తాడో వాళ్ళందరికీ కూడా వినాలి, శ్రద్ధగా వినాలి పిల్లలు. శాపాన్ని ఇస్తాడు. కాబట్టి అంటే అబ్రహాంకి ఎందుకు ఇన్ని ఆశీర్వాదాలు వచ్చాయి? ఎవరి మాట వినడం వల్ల ఇన్ని ఆశీర్వాదాలు వచ్చాయి? దేవుడు మాట వినడం వలన దేవుడు తనని అబ్రహాంని ఇంతగా ఆశీర్వదిస్తూ వచ్చినాడు. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ అతని ద్వారా ఆశీర్వదింపబడతాడని దేవుడు ఇంకా చెప్తూ వచ్చినాడు. అదేవిధంగా అబ్రహాము విధేయుడై తన దేశంను విడిచి బయలుదేరాడు. అతడు తన భార్యను, తనకు సొంతమైన సమస్తము తీసుకొని బయలుదేరాడు. తన సొంత దేశాన్ని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కదా. ఇప్పుడు మనం అబ్రహాం జీవితంలో ఏమేమి చూస్తూ వచ్చినాము? అబ్రహాము దేవునిపై ఏముంచాడు? నమ్మకం ఉంచాడు, విశ్వాసం ఉంచుతూ వచ్చినాడు. ఇంకా అబ్రహాం ఎవరికి లోబడుతూ వచ్చినాడు? దేవునికి లోబడుతూ వచ్చినాడు. ఇంకేం చేశాడు అబ్రహాం? దేవుని మాట విన్నాడు. ఇక ఈ స్థలం విడిచిపెట్టి వెళ్ళు అనంటే వెళ్ళిపోయాడు కదా. ఇక్కడ నాకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి, నేను ఇక్కడే ఉంటాను, నేను ఆ దేశానికి వెళ్ళను, అక్కడ ఎలాంటి ప్రజలు ఉంటారు, నువ్వు నాకు ఏం చెప్పలేదని ఎప్పుడైనా దేవునికి ఎదురు చెప్పాడా? మనమైతే ఏం చేస్తాము? దేవునికి ఎదురు చెప్తాము, తల్లిదండ్రుల మాట కూడా ఎదురు చెప్తాం కదా. కాబట్టి మన జీవితంలో కూడా అబ్రహాం వలె ఏ విధంగా మనము దేవుని మాట విని దేవునికి లోబడతామో, దేవుని పట్ల విశ్వాసం ఉంచుతాం. చిన్నప్పటి నుంచే మీరు మంచి సండే స్కూల్కి వెళ్ళాలి, అన్ని సాంగ్స్ నేర్చుకోవాలి. సండే స్కూల్లో ఎవరి మాట వినాలి? సండే స్కూల్లో ఎవరి మాట వినాలి? సండే స్కూల్ టీచర్ చెప్పే మాట వింటారా మీరందరూ? రోజు బైబిల్ చదువుకుంటారా మీరు క్రమంగా? ఎంతమంది చదువుకుంటారు రోజు బైబిల్? రోజు పొద్దున సాయంత్రం ఎంతమంది ప్రేయర్ చేసుకుంటారు? మీరందరూ చేసుకోరా? ఇక్కడ నుండి ఒక తీర్మానం చేసుకుంటారా మీరందరూ? రోజు ఉదయాన్నే లేచిన వెంటనే ప్రభువా నేను బైబిల్ చదువుకుంటానని దేవునికి మాట ఇస్తారా మీరు? ఇస్తారా? పిల్లలు అందరూ
మాట ఇస్తారా? రోజు వెంటనే లేచిన వెంటనే సెల్ ఫోన్ వెతకడమో లేదా టీవీ రిమోట్ వెతకడమో చేస్తారు కదా మీరందరూ కదా. ఫోన్ బట్టి ఆడుతూ ఉంటారు. ఏం చేస్తారు? ఫోన్లో గేమ్స్ ఆడతారు, రీల్స్ చూస్తారు. ఆ విధంగా కాకుండా ఏం చేస్తాను? దేవుడా, ఈ రోజు నుంచి నేను అలాంటి పనులు చేయను, లేచిన వెంటనే బోకాళ్ళు ఏం చేస్తాను? ప్రార్థన చేసుకుంటానని దేవుని యొక్క తీర్మానం చేస్తానా? ఎవరైతే దేవుని మాటకు లోబడి దేవునిపై విశ్వాసం ఉంచి దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రార్థన జీవితం కలిగి ఉంటారో దేవుడు వారిని అధికంగా హెచ్చిస్తాడు. మీరు ఈ చిన్నప్పటి నుండి మాట వినకపోతే ఏమవుతారు తెలుసా? పెద్దగైన తర్వాత ఏమవుతారు? మాట వినుకోకపోతే, చదువుకోకపోతే. మీరు చూడట్లేదు, రోడ్డు మీద పనిలేని చదువుకుని వాళ్ళందరూ ఏం చేస్తారు? అడక్క తింటారు కదా, అడక్క తింటారు. ఇంకా పిచ్చి పిచ్చి దొంగతనాలు చేస్తారు, అబద్ధాలు ఆడతారు, ఇవన్నీ చేస్తారు కదా. మరి మీరు దేవుడి మాట వింటారా? లేదా దేవుడి మాట వినకుండా మీ జీవితాన్ని నాశనం చేసుకుంటారా? దేవుడి మాట వినడం వల్ల దేవుడు ఏం చేస్తాడు మన జీవితంలో? అన్ని విషయంలో మనల్ని ఆశీర్వదిస్తాడు కదా. మన చదువులో మనల్ని ఆశీర్వదిస్తాడు, మన లైఫ్ అంతటిని కూడా దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించడం కాకుండా మనల్ని ఇతరులకి బ్లెస్సింగ్ గా ఉంచుతాడు. ఇప్పుడు అబ్రహాము దేవుడి మాట వినడం వల్ల దేవుడు ఏం చేసినాడు? ఆయన ఒక్క కుటుంబమే ఆశీర్వదింపబడిందా? లోకంలో ఉన్న జనములందరినీ అబ్రహాం సంతానం ద్వారా దేవుడు ఆశీర్వదిస్తానని చెప్పాడు. అదే విధంగా మీరు కూడా దేవుడు మాటకు లోబడి దేవునిపై విశ్వాసం. కొన్నిసార్లు మనం కొన్ని కష్టం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? దేవుడు లేడు అనుకుంటాం కదా. ఏదైనా కొనివ్వకపోతే, ఏమైనా చేయకపోతే, పిల్లలు మీరు అనుకుంటారు కదా, మా మమ్మీ డ్రెస్ కొనివ్వట్లేదు, నేను ఇంకా నమ్మను, ఇట్లాంటి అనుకుంటారు కదా. ఆ విధంగా కాకుండా అన్ని విషయంలో మనం అన్ని సమయంలో దేవుడిపై నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచి దేవుడి మాట. మీ మమ్మీ పంపించిందా? సరే, మీరందరూ కూడా అట్లనే ప్రతిరోజు ఏం చేయాలా? దేవుని మాట వినాలా. ఉదయం లేచిన వెంటనే ఏం చేస్తారు? ఇక నుండి బైబిల్ చదువుకొని ఇంకా ప్రేయర్ చేసుకుంటారు. మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు కూడా ఫ్రెండ్స్తో చిట్ చాట్ చేస్తారు కదా, ఫ్రెండ్స్తో చాటింగ్ చేస్తారు కదా. మీ అందరికి ఫోన్స్ కూడా ఉంటాయి ఇంట్లో కదా ఇప్పటి నుండే. అట్లా మీరు ఎక్కువ ఎవరికైతే ఇంపార్టెన్స్ ఇస్తారో దాన్ని దేవుడు మీ జీవితంలో నుండి తీసివేస్తాడు. నువ్వు ఫోన్కి ఇంపార్టెన్స్ ఇస్తే ఫోన్ తీసేస్తాడు. నీ ఫ్రెండ్స్తో ఊరికి వాడిని గిల్లడము, కొరకడము, గిచ్చడం లాంటివి చేస్తారు కదా స్కూల్లో. అట్లాంటి పనులన్నీ చేయొచ్చా దేవుని పిల్లలు? దేవుని పిల్లలు ఏ విధంగా ఉండాలి? ఎంతో క్రమంగా ఉండాలి. మిమ్మల్ని చూసి ఎదుటి మీ స్కూల్లో ఏమనాలి? మిమ్మల్ని చూసి మీ టీచర్ ఎప్పుడైనా సాక్ష్యం చెప్తారా? అబ్బాయి పిల్లోడు, ఈ పాప చాలా మంచిది, వీళ్ళు దేవుని పిల్లలు, అసలు వీళ్ళు ఎవరి జోలికి వెళ్ళరు, ఎవరిని కొట్టరు అని ఎప్పుడైనా వాళ్ళు చెప్పారా? మీ గురించి సాక్ష్యం చెప్పారా? అంటే మీరు వినట్లేదు కదా. మరి దేవుని పిల్లలు ఆ విధంగా ఉండొద్దు. ఎక్కడికి వెళ్ళినా మనం ఏ విధంగా ఉండాలి? దేవునికి విధేయత చూపించాలి. ఎందుకంటే నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ పని చేస్తున్నా మనల్ని ఎవరు చూస్తూ ఉంటారు? పైనుండి దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు. నువ్వు ఆమెను కొట్టినప్పుడు, గిచ్చినప్పుడు, నువ్వు సినిమా చూస్తున్నప్పుడు దేవుడు మనల్ని అందరినీ అబ్జర్వ్ చేస్తాడు కదా. నేను సినిమా చూస్తున్నాలే, దేవుడు నన్ను చూడట్లే. మీ పేరెంట్స్ చూడట్లేదని నువ్వు అనుకోవచ్చు, మీ టీచర్ చూడకపోవచ్చు. మీ టీచర్ స్కూల్లో క్లాస్ చెప్తున్నప్పుడు వెనక చేరి నువ్వు అన్ని కామెంట్స్ చేస్తూ ఉంటావు కదా టీచర్స్ని. చేస్తావా నువ్వు? అట్లా చేయొద్దు, సరేనా? ఇక నుండి మనము అబ్రహాం వల్ల ఏం చేయాలా? దేవునిపై విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి, దేవుని మాటకు లోబడి ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించడమే కాకుండా మన ద్వారా మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ ఫ్రెండ్స్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. మనం ఆ విధంగా ఉందామా? మరి మనం ఆశీర్వదింపబడి ఇతరులకు ఆశీర్వాదకారకంగా ఉందామా? లేదా మనం కూడా అడక తిని రోడ్డు మీద వాళ్ళతో పాటు ఉందామా? ఏ విధంగా ఉందాం మనం? చెప్పాలి, చెప్పండి. ఏ విధంగా మీరు ఉండరా? అంటే మీరు అందరు ఆశీర్వాదకరంగా ఉండరు కదా, చదువుకోకుండా ఉంటారు కదా అందరూ. ఉంటారా? మరి ఇక్కడ నుంచి దేవుడా ఇప్పటివరకు నేను చేసిన ప్రతి పాపంను క్షమించమని దేవుని ఎదుట మీరు ఒప్పుకుంటారా? ప్రతిరోజు ఒప్పుకుంటున్నారా? దేవుడా నేను ఈ అబ్బాయిని కొట్టినాను, లేకపోతే దేవుడానికి నచ్చని పని నేను చేశాను అని దేవుని ఎదుట మీరు ఒప్పుకుంటున్నారా? ఎప్పుడైతే ఆ విధంగా మన పాపంలను చిన్నప్పటి నుండే దేవుని ఎదుట దేవుడా యేసయ్యా నన్ను క్షమించమని ప్రార్థిస్తే దేవుడు క్షమిస్తాడు. ఈ లోకంలో అందరికంటే మనల్ని ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారు? దేవుడే ప్రేమిస్తాడు. ఎందుకంటే కొన్నిసార్లు నీ పేరెంట్స్ నిన్ను తిట్టరా, కొడతారు కదా చెప్పిన మాట వినకపోతే. మరి దేవుడు కొడతాడా? కొట్టడు. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దేవుడు మనకేం చేస్తాడు? మనకి సహాయం చేస్తాడు, మనల్ని ప్రేమిస్తాడు కదా. మనకు దేవుడు ఎవరు? యేసయ్య ఎవరు? మన ఫ్రెండ్, నిజమైన స్నేహితుడు మనకు కదా. కాబట్టి మన జీవితంలో కూడా ఇక్కడ నుంచి మీకు ఫ్రెండ్గా ఎవరు ఉంటారు? యేసయ్య ఉంటారా? లేకపోతే మీ స్కూల్లో మీ సీనియర్ జూనియర్ ఉంటారా? యేసయ్యను ఉంచుకుంటారా ఇక నుండి? యేసయ్య ప్రతి విషయంలో నీ మాటకు లోబడతాను, ప్రతి విషయంలో నీపై నమ్మకం ఉంచుతాను, ఈ రోజు నుండి నేను క్రమంగా
బైబిల్ చదువుకుంటాను, క్రమంగా సండే స్కూల్కి వెళ్తాను, సేవకుల మాట వింటాను, సండే స్కూల్ టీచర్ మాట వింటాను అని మీరు తీర్మానం చేసుకుంటారా? చెప్పండి. దేవుడు అబ్రహాంకు ఎలాంటి ఆశీర్వాదాలు ఇచ్చాడు? మీరే చెప్పాలి ఇప్పుడు. చెప్పండి. అబ్రహాము దేవుని పట్ల ఎలాంటి విశ్వాసాన్ని ఉంచాడు? నమ్మలేనటువంటి స్థితిలో కూడా మనం ఎవరం కూడా ఊహించాం కదా. కొన్నిసార్లు మనం ఇది జరగదేమో అనుకుంటాము, కానీ దేవుడు మన జీవితంలో జరిగి చూపిస్తాడు. ఏ విధంగా? మనము దేవునిపై సంపూర్ణంగా విశ్వాసం ఉంచడం ద్వారా. 3, మరి దేవుడు అబ్రహాంపై సంపూర్ణంగా నమ్మకం ఉంచాడు. చెప్పాలి పిల్లలు. అబ్రహాం ఎవరిపై నమ్మకం ఉంచాడు? ఎవరి మాట విన్నాడు? దేవుని మాట విన్నాడు కదా. ఎప్పుడైనా తిరగబడ్డాడా? కాబట్టి మన జీవితంలో కూడా మనము సంపూర్ణంగా దేవునిపై ఆధారపడదాము, దేవునిపై నమ్మకం ఉంచుదాము, దేవుడు చెప్పిన పనిని చేద్దాం. చేస్తారా? ఈ 3 చెప్పండి. ఇప్పుడు నేను చెప్పిన 3 చెప్పండి. బాయ్స్, మీకు ఎవరికి నోరు లేదా? మరి బ్రేక్ఫాస్ట్ చేయలేదా మార్నింగ్? మరి నోరు కదలట్లేదు ఎందుకు? అల్లరి చేస్తారా ఆ నోటితో గట్టిగా? మరి చెప్పండి. మీరు మంచి పిల్లలా చెడ్డ పిల్లలా? మరి మంచి పిల్లలు అయితే మంచిగా ఆన్సర్స్ ఇస్తారు, ఇట్లా సైలెంట్గా కూర్చోరు. అబ్రహాం ఎవరిపై నమ్మకం ఉంచాడు? ఎవరి మాట విన్నాడు? దేవునికి ఎప్పుడైనా ఎదురు చెప్పాడా? మరి మీరు కూడా ఈ క్షణం నుండి నేను దేవుని మాట వింటాను, తల్లిదండ్రులకు లోబడతాను, అందరికి లోబడతాను అని తీర్మానం చేసుకుంటారా? మరి మోకరించండి, మనం ప్రార్థన చేసుకుందాం అందరూ. కళ్ళు మూసుకోవాలి అందరూ. కళ్ళు మూసుకోండి, దిక్కులు చూడొద్దు. ప్రేమలిగిన మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీ ప్రియకుమారుడు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశక్తిని బట్టి ఉదయకాల సమయంలో ప్రభా అబ్రహాం యొక్క జీవితం గురించి మీరు మాట్లాడుతూ వచ్చినారు. అవును ప్రభా, తనైతే ఈ దేశం విడిచిపెట్టి సమస్తాన్ని విడిచిపెట్టి వెళ్ళమన్నప్పుడు ప్రభా మీరు చూపించినటువంటి దేశంలో తన సమస్తాన్ని విడిచిపెడుతూ వచ్చినాడు ప్రభా. అందుకే దేవానికి స్తోత్రములు. మా జీవితంలో అనేక సార్లు మీ మాటకు లోబడక, మీపై విశ్వాసం ఉంచకుండా ప్రభా ఎన్నోసార్లు ఎన్నో మార్లు పడిపోయినటువంటి స్థితిలో ఉన్న దాన్ని బట్టి దేవా క్షమించమని ప్రార్థిస్తూ వస్తుంటున్నాం ప్రభా. నాయన తండ్రి, ఇక నుండైనా నమ్మక ప్రభా అన్ని విషయంలో అయ్యా మీకు సంపూర్ణంగా లోబడి మీ చిత్తాన్ని తెలుసుకొని మీ మాటకు లోబడి సంపూర్ణంగా నాయన తండ్రి అన్ని విషయంలో మీపై విశ్వాసం ఉంచుటకు మాకు సహాయం చేయమని కూడా ప్రార్థిస్తూ వస్తుంటున్నాను ప్రభా. ఎన్నోసార్లు ఎన్నో మార్లు పడిపోయినటువంటి స్థితి ప్రభా. అయ్యా ఎన్నోసార్లు మీరు వాగ్దానం ఇచ్చినప్పటికీ కూడా మేము నమ్మనటువంటి వారంగా ఉంటాం ప్రభా. అయితే పూర్తి విశ్వాసంతో ప్రతి ఒక్క వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకునే వారంగా మమ్మల్ని చేయమని, అన్ని సమయంలో మీ మాటకు లోబట్టకు ప్రభా మీ యొక్క సహాయం చేయమని ప్రార్థిస్తూ వస్తుంటున్నాను ప్రభా. ఇక చేరువచ్చిన ప్రతి ఒక్క చిన్న బిడ్డను బట్టి దేవానికి స్తోత్రములు. చిన్నాటి నుండే వాడు ప్రభా నాయన తండ్రి మీ అందు భయభక్తులు కలిగి పెరిగి జీవించుట్లో వారికి సహాయం చేయమని కూడా ప్రార్థిస్తూ వస్తుంటున్నాను ప్రభా. ఈ విధంగా ఇక్కడ నాయన తండ్రి మీరు జరిగిస్తూ వచ్చినటువంటి పరిచర్య అంతటిని బట్టి దేవానికి స్తోత్రం చెల్లిస్తూ వస్తుంటున్నాను. రాను కాలంలో ఇంకా ఇక్కడ గొప్పగా అద్భుతంగా పరిచర్య జరగటకు అనేక మంది చిన్న బిడ్డలు ప్రభాని సన్నిధికి రాగలటకు నీవే సహాయం దయచేయమని ప్రార్థిస్తూ వస్తుంటున్నాను. ఇక్కడ ఉంటున్న మోషంకుల కుటుంబం బట్టి దేవానికి స్తోత్రములు. వారు జరిగిస్తున్న పరిచర్యను కూడా మీరు జ్ఞాపకం ఉంచుకున్నాను. ఆంటీ కూడా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. ఆ విధంగా నాయన తండ్రి అన్నయ్యను బట్టి కూడా మీరు జ్ఞాపకం ఉంచుకుని ప్రార్థిస్తూ వస్తుంటున్నాను ప్రభా. ఈ మీటింగ్ కూడా సహాయం చేయమని, ఇంకా ముందున్నటువంటి పరిచర్య అంతటిని కూడా దీవించి ఆశీర్వాదకరంగా ఉంచమని యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.